మిత్రులారా, ఈ వీడియో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల కోసం అనమాట. కృష్ణ గారు ఎంతటి మంచివారు, ఎలాంటి సహృదయులు అనేది మనం పదే పదే ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. తాజాగా ఏంటంటే మన భరద్వాజ్ గారు అని ఒక జర్నలిస్టు కృష్ణ గారు శోభన్ బాబు గారికి ఒక సినిమాని రెఫర్ చేసిన విషయాన్ని చెప్పారు కదా. అసలు దాని వెనక ఇంకాస్త మనం నిగూఢంగా అంటే ఇంకాస్త డీప్గా కనుక చెప్తే ఆ వివరాలు మీకోసం అన్నమాట. ఈ సునీల్ చౌదరి గారు, ఎంఎన్ భట్ గారు కలిసి 72లో తీశారు కృష్ణ గారితో మేనగోడలు. ఆ సినిమా అంతంత మాత్రంగా కాదు, ఒక రకంగా ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఫ్లాప్ అయినా సరే కృష్ణ గారి నిర్మాతలు ఎలా ఉండేవాళ్ళు అంటే కృష్ణ గారితోనే సినిమా తీయాలి. ఎందుకంటే ఆయన మంచితనం కానీ ఆయన ప్రోత్సహించే తీరు అసలు మన కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మద్రాసు కనుక రైలు ఎక్కితే సినిమా తీయాలని. అయితే ఎన్టీఆర్ గారి దగ్గర ఆ పెద్ద డేట్స్ ఆయన అంత తొందరగా తమ బడ్జెట్లో అనుకూలంగా ఉంటారా లేదా తెలియని వాళ్ళందరికీ కొత్త నిర్మాతలు అంటే కృష్ణ గారు గుర్తొచ్చారు. సో అలా ఈయన మేనకోళ్ళు తీశారు. ఆ తీసిన తర్వాత ఇప్పుడు అందరికీ తెలిసినట్టు ఈ బలిపీఠం అనే ఒక నవల మీద ఆయనకి బాగా ఆసక్తి పెరిగింది. రంగనాయకమ్మ గారు అంటే ఈ రోజుకి కూడా ఒక విప్లవ భావ కవిత్వం. అంటే విప్లవం అంటే రెడ్ అని కాదు, సహజంగా సంప్రదాయబద్ధంగా ఉండే రచనలకు భిన్నంగా ఒక తిరుగుబాటు ధోరణి. ఆ ధోరణి ఆమెలో ఆ నవలలో కానీ ఆ జీవన విధానంలో కానీ కనపడేది. అలాంటి ఒక నవల బలిపీఠం. ఆ బలిపీఠాన్ని కృష్ణ గారినితో తీయాలి అని వీళ్ళు అనుకున్నప్పుడు కృష్ణ గారు మామూలుగా తన దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ వచ్చినా కాదు అనడం అనేది ఆయన దగ్గర ఉండదు. కానీ ఆ 75 సమయంలో శోభన్ బాబు గారికి వస్తున్నటువంటి సినిమాలు, ఆ సక్సెస్ అవుతున్న తీరు, తన సినిమాలు బేరీజు వేసుకున్న తర్వాతే ఈ పాత్ర నేను కంటే అంటే అంతకుముందే ఆయన శారద గారితో కాంబినేషన్లో దాసనారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి రాధమ్మ పెళ్ళి అని, కొన్ని మేనకోడల తర్వాత వచ్చినటువంటి కుటుంబ కథా చిత్రాల్లో పేలవమైన పాత్రల కథానాయకుడిగా ప్రేక్షకులు తిప్పికొట్టిన తర్వాత ఈ కథ అద్భుతంగా ఉంది. కానీ ఇది తనకంటే కూడా తన సీనియర్ అంటే వయసులో సహచరుడైనటువంటి శోభన్ బాబు గారికి అయితే ఖచ్చితంగా యాప్ట్గా ఉంటుంది ఈ ఒక సాత్విక ధోరణిలో సాగిపోయే ఒక పాత్ర అని శోభన్ బాబు గారికి పాత్ర ఆయన సూచించడం జరిగిందనమాట. దీనికి ప్రొడ్యూసర్ మన ముప్పలనేని శేషగిరిరావు గారు. ముప్పలనేని శేషగిరిరావు గారు ఎవరంటే బాపట్లలో ఎమ్మెల్యేగా చేశారు. బాపట్లలో విద్యా కుసుమాలు అద్భుతంగా విరియడానికి ఆయన ఒక కారణం. పీజీ టు కేజీ, ఎల్కేజీ టు పీజీ అనే ఒక సూత్రాన్ని ఆయన అమలు చేసి చూపించాడు బాపట్ల ముప్పలనేని ఎడ్యుకేషన్ సొసైటీతో. ఆయన మన ఆర్ట్స్ కాలేజ్ అంటాం బాపట్ల, అది ఆయనదే. అలానే ఇంజనీరింగ్ కాలేజీలు, అలానే ఒక ఎల్కేజీ స్కూల్ నుంచి మీకు పీజీ వరకు ఒకే ఆవరణలో ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. తర్వాత కాలంలో ఆయనది బాపట్ల. ఈ సునీల్ గారు చెప్పారు కదా, సునీల్ చౌదరి గారు ఏందో చెరువు జమ్ములపాలెం అంటారు. బాపట్లకి చాలా దగ్గర బోట్లు, కంకటపాలెం, చెరువు జమ్ములపాలెం, ఇటువైపు మన సూర్యలంకలకి వెళ్ళేటప్పుడు కొన్ని ముత్తాయిపాలెం, ఇట్లాంటి విలేజ్లన్నీ కూడా. అలా ఈ ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన నిర్మాతలు. ఈ హీరోయిన్ ఏమో శారద గారు అంటే అప్పటికే సాత్వికమైన, శోకరసమైన, ఒక రకమైనటువంటి ఆరళ్ళు పెట్టే హీరోయిన్, భర్తను ఆరళ్ళు పెట్టగలిగినటువంటి ఒక హీరోయిన్గా కాస్త పేరు తెచ్చుకొని ఉన్నారు. అదీ కాకుండా అంతకుముందే ఆ ఇయర్లోనే 75లోనే దేవుడు చేసిన పెళ్ళి అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా సక్సెస్ అయింది. అంటే శోభన్ బాబు గారికి 75లో వరుసగా 600 రోజుల సినిమాలు ఉన్నాయండి. దాంట్లో ఈ బలిపీఠం అనేది పేరెన్నిక కనదు. దాసనారాయణరావు గారి డైరెక్షన్లో మొత్తానికి కృష్ణ గారి సూచన మేరకు, కృష్ణ గారు ఇచ్చిన అడ్వైజ్ మేరకు శోభన్ బాబు గారితోనే సినిమా తీసి సక్సెస్ చేశారు. ఇది కృష్ణ గారి గొప్పతనం. ఇప్పుడే కాదు, ఆ తర్వాత ఈ మల్లెపువ్వు ఆ సినిమా సమయంలో కూడా శోభన్ బాబు గారికి సినిమాలు రావడం లేదు అని ప్రచారం జరుగుతున్న రోజుల్లో కూడా కృష్ణ గారు హేమా హేమీలు అనే ఒక సినిమాని ఆయన దగ్గరికి పంపించారు. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఆయన కొంతమంది అభిమానులు ఏమంటారంటే శోభన్ బాబు గారు చెప్పిన కథ వేరు, వాళ్ళు తీసిన కథ వేరు అని. వాస్తవానికి
ఆయన చేయలేదు కాబట్టి నాగేశ్వరరావు గారితో డాన్ తరహా సినిమా చేసింది. ఆయనతో చెప్పిన కథ వేరు, తీసిన కథ వేరు కాదు. ఆయన వద్దన్నారు కాబట్టి కథలో మార్పులు చేసి ఉండొచ్చు. ఇది కృష్ణ గారి సహృదయానికి, ఒక స్నేహపూర్వక మనస్తత్వానికి నిదర్శనం. దీన్ని ఎవరు కాదనలేరు. సరే, కొంతమంది ఇటు కోడి గుడ్డు లేకుండా కూడా ఈకలు పీకే రకాలు ఉంటాయి కాబట్టి ఇది కాదు, ఇది వాస్తవం కాదు అంటారు. కానీ ఒక హీరో ఇంకొక హీరోకి ఈ సినిమా బాగుంటుంది అని సూచించిన సంఘటనలు చాలా తక్కువ ఉంటాయి. తర్వాత కాలంలో సుమన్ రాజశేఖర్కి బాజీగారు చేయొద్దని చెప్పారు. ఎందుకు అంటే నేరం నాది కాదు అని ఒక సినిమా నేను చేశాను, అది పోయింది, నెగిటివ్ హీరోగా చూస్తే చూడరు జనం అని. కానీ రాజశేఖర్ గారు ఆ మాట గడజేవని పెట్టి నా మీద అభిమానంతో చెప్పాడు. కానీ సుమన్ ఇది బాగా హిట్ చేసి చూపిస్తామన్నారు. కానీ ఓపెనింగ్కి ముందే 80 లక్షల లాస్తో ఆ సినిమాని రిలీజ్ చేయాల్సి వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ దాన్ని. సరే, సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారి మంచితనం గురించి చెప్పాలి అంటే మరి ఇలాంటివి చాలా కనిపిస్తాయి మనకి. శోభన్ బాబు గారికే కాదు, తన ఆస్థాన కోవిదులు, విద్వాంసులు లాంటి వాళ్ళందరి కోసమే సినిమాలు తీసిన రోజులు ఉంటాయి. అలా కృష్ణ గారు శోభన్ బాబు గారిని బలిపీఠం ఎక్కించి కథానాయకుడిగా మరొక మెట్టు ఎక్కించారు పరోక్షంగా. బాయ్.